వీఆర్ అట్ వైజాగ్ కాంప్లెక్స్. ఇక్కడ నుంచి పాడేరు పోవడానికి బస్సులు ఉంటాయి. అండ్ పాడేరు నుంచి వనజంగి ఎట్లా వెళ్ళాలో అక్కడికి వెళ్ళి ఫిగర్ అవుట్ చేయాలి. షూస్ కొనడం లేదు. పాడేరు నుంచి వనజంగి ట్రెక్కి వెళ్ళిన ప్రతోడు షూ కొనుక్కునేంత స్తోమత ఉన్నోడు కాకపోవచ్చు కదా. సో మనం మాత్రం షూ ఎందుకు వేసుకొని వెళ్ళాలి అని ఒక రివర్స్ క్లాసిజం వాడి చెప్పులతో పోదాం అని ప్లాన్. ఏమో ఇవాళ ఫైనల్ డెస్టినేషన్ లో చూపించినట్టు చెప్పులు వేసుకోవడం వల్లే ఆ చెప్పులు కొరికేసి దాని తర్వాత ఓ పాము కరిచేసి ఏమన్నా అవ్వచ్చు. ఇస్ దిస్ గోనా బి ది లాస్ట్ రికార్డింగ్ ఆఫ్ మీ హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడే మనం పాడేరులో దిగాము. పక్కన కిరాణా కొట్ట అంకుల్ కనిపించారు. ఆ అంకుల్ని ఆయన ఫ్యామిలీని రేపు పరిచయం చేస్తాను. ఆయన 5 minutes లో పాడేరు వనజంగి క్రాష్ కోర్స్ ఇచ్చేసారు. దేర్ ఇస్ అ లాడ్జ్ / డామిటరీ ఓవర్ హియర్ అంట. అక్కడ రాత్రికి స్టే చేసి రేపు పొద్దున్న 4 o'clock వచ్చేసి ఆటో పట్టుకొని వనజంగి బేస్ క్యాంప్ దాకా పోయి అక్కడ నుంచి ట్రెక్. దట్స్ ఇట్ బ్రో. సక్సెస్ఫుల్ గా పాడేరులో కూడా డామిటరీ పట్టేసాం. 250 rupees for 24 hours. హైదరాబాద్ పోయిన తర్వాత ఇంట్లో 20 బెడ్లు వేసి రోజు జనాల దగ్గర ఒక 150 వసూలు చేస్తే మన ఇంటర్నెట్ కవర్ అయిపోద్ది. జస్ట్ జోకే. I'm gonna collect 200 rupees. See you tomorrow. Let's go guys. అరే కెమెరా కళ్ళతో మీకు తెలుస్తుందో లేదో కానీ మా కాలేజ్ రూముల్లాగా మొత్తం మబ్బులతో కమ్మేసిందిరా ఇక్కడ. నిన్న కిరాణా కొట్ట అంకుల్ చెప్పిన దాన్ని బట్టి 4:30కి వస్తే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఆటో డ్రైవర్లు అందరూ మన కోసం ఎట్లా కొట్టుకుంటారు అట్లా ఉంటుంది అనుకున్న సిచ్యువేషన్. ఇక్కడేమో మనం టెండర్ మ్యాచ్ లాగా ఒక్క పురుగు లేదు. అక్కడ ఎట్లాగా ట్రెక్కింగ్ చేయాలి కానీ ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళడానికి కూడా మనకు ఒక వెదర్ మాత్రం బాగుంది భయ్యా. ఏమని కాబట్టి కానీ ఆటో వస్తున్నాడు. అన్నా వనజంగి పోవాలన్నా ఎంత తీసుకుంటారు? వనజంగి నేను వెళ్ళాను, దగ్గర వరకు వెళ్తాను. సరే పోదండి. ఏమో భయ్య ఏ రిసార్ట్ గాడితో క్యాంపింగ్ గాడితో లింక్ పెట్టుకుంటే సుఖంగా పట్టుకెళ్ళేటోడేమో. బట్ మనకు నచ్చిన చోటల్లో ఆగుతూ వీడియోలు తీసుకుంటూ ఈ వైబ్ని ఎక్స్పీరియన్స్ నేను సులువు చెప్తాను. మీకు అర్థమైపోయింది కదా. ఓకే భయ్యా, ఇప్పుడు నీ సిచ్యువేషన్ ఏంటి, దానికి ఎలా సింక్ అవ్వాలి, అదే ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి వైజాగ్ విజయవాడ పోతే ఎండలు మండేలా నెలసన్ పిండేలా. సో అక్కడికి వెళ్ళేలోపు ఎంత చలిని ఆస్వాదిస్తావో ఆస్వాదించి పోరా అని దేవుడిచ్చిన బంపర్ ఆఫర్ అనుకోవాలరా. జస్ట్ లుక్ ఎట్ దట్. మూడు దారులు ఉన్నారా ఇక్కడ. అక్కడ అటుపోయే దారుడు కనిపిస్తుంది, ఇక్కడ ఇటుపోయే దారుడు కనిపిస్తుంది, ఈ లీనియర్ దారుడు కనిపిస్తుంది. అడగడానిక ఎవడు లేడు. ఆల్రెడీ సన్ రైజ్ టైం అయిపోయినట్టుంది. ఇంత డిజాస్టర్ ప్లానింగ్ వర్త్ ఇట్ అవ్వాలంటే ఓన్లీ వన్ సినారియో రా. ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా భూమిక చేరేడుకుని పాడుతూ ఉంటే ఐ విల్ టేక్ ఇట్. బాయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో కొన్ని మ్యాటర్లు రికార్డ్ చేయలేదు. అలా నడుస్తూ ఉంటే మాకు ముసలాయన కనిపించారు. వనజంగికి పోవాలంటే వనజంగికి పోతావా, ఎట్లా వచ్చారో నువ్వు అంటే నడిచే వచ్చా అంటే ఎక్కడి నుంచి అంటే పాడేరు నుంచి అని అంటే ఆహా వాళ్ళు ఇట్లనే నడుచుకుంటూ విజయవాడ వెళ్ళిపోరాదు అంటే లుక్ ఇచ్చాడు. అట్లా ఆయనతో పాటు నడుస్తూ నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఈయన తగిలాడు. ఆ ముసలాయన గుడ్ విల్ అండ్ నా బిత్తర ఫేసు చూసి సరే పదా లిఫ్ట్ ఇస్తా అని చెప్పి డ్రాప్ మీ టిల్ ద బేస్ ఆఫ్ ద ట్రెక్. మన దగ్గర ఎక్కువ క్యాష్ కూడా లేదు, 50 ఇచ్చా. మనం బేసికల్లీ స్టార్ట్ అయిన టైంకి అప్పుడే మనకి ఆటో లిఫ్ట్ ఇచ్చేవాడు దొరుకుంటే ఇక్కడ మొత్తం మబ్బులతో కమ్మిపోయి ఉండేది. దిల్సే సినిమాలో షారుఖ్ ఖాన్ లాగా ఇట్లా
పొగల మధ్యలో పరిగెడుతూ. బట్ ఇట్స్ ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ వైనింగ్ అబౌట్ థింగ్స్, జస్ట్ వైబ్ విత్ థింగ్స్. ఎనీవే, అమ్మా వర్త్ ఇట్ రా. ఇక్కడ స్పాట్లు ఒక్కోటి ఎలా ఉన్నాయంటే, ట్రెక్ చేస్తూ మూడు వచ్చినప్పుడల్లా ఆగుతూ 3-4 రోజులు కవర్ చేయొచ్చు అన్నట్టు ఉంది. వావ్, ఇస్ దిస్ రియలీ ఇండియా? కూల్ అని అనుకునే టైంకి ఎవడో చెత్తనా కూడా లిటర్ చేసిన బాటిల్ కనిపిస్తుంది. ఇండియానే నాకు గుర్తు చేస్తుంది. వీళ్ళందరూ మళ్ళీ ఫారెన్ పోయి వేస్ ట్రాష్ క్యాన్ ఓవర్ హియర్ అంటాడు. ఆ తెల్లోడు కడుక్కున్న టాయిలెట్ పేపర్కి బెటర్ వైపులా ఇచ్చేయాలి. ఇదే అనుకుంటారా హైయెస్ట్ పాయింట్? అంటే ఎంతకంటే హై పాయింట్ ఉంది, కానీ అది ఎక్కడానికి ట్రై చేస్తే అంతకంటే హై పాయింట్కి వెళ్తామేమో అని భయం ఉంది. ఎక్కువ ఏం రాలే అవసరం ఉంటుంది. ఇట్లాంటి వార్మ్ సెటప్లో ఏమైనా ఇంటిమేట్గా ఓపెన్ అప్ అయితే బాగుంటుంది. కానీ ఇప్పుడు నేను మరీ ఓపెన్ అయితే ఏదైనా బెయిల్ కండిషన్ వైలేట్ చేసిన మళ్ళీ క్లోజ్ చేస్తారేమో. సో నేనేమీ చెప్పుకోకపోయినా మీరు నన్ను స్క్రీన్ టు స్క్రీన్ ఓదార్చండి. Feel so shitty about myself. కొండ పీక్లోకి వచ్చాక పైన దైవదూతలు దొరికారు. అన్న హాయ్ చెప్పండి అన్న. నన్ను పాడేరు దాకా పట్టుకపోయేది ఈ దైవదూతలే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అన్నకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పువ్వు అనమాట. ఇన్ని మందా? ఇలా అయితే 365 డేస్ షెడ్యూల్ కూడా వేసుకోవచ్చు. వీటిని ఇలా వెనక నుండి తీసి, అవునా, ఆ ఫ్రూట్లో ఉండే టేస్ట్ దీంట్లో ఉంది. ఇటు ఇది మొత్తం కొరికేస్తున్నా. జస్ట్ సిప్ చేయండి లోపల పెట్టి. సిగరెట్ తాగి అలవాటు లేదన్నట్టు మరీ చెప్తారు గురుగారు. సిగరెట్ అంటే ఏంటి? అది యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్. ఇది గుడ్ బై చెప్పండి వంజంగికి. డామెట్రీకి వచ్చి ఫుటేజ్ ట్రాన్స్ఫర్ పెట్టి బ్యాటరీ ఛార్జ్ పెట్టి ఓ మంచి కొనికేసా. లేచేసరికి చెప్పు, నీ ఫేవరెట్ యూట్యూబర్ నేను ఎవరో పేరు చెప్పావు? మిస్టర్ బీస్ట్ ఏమి ఇష్టం? ఎందుకంటే ఆయనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటుంది. నీకేం ఇష్టం అయితే? ఎందుకంటే నాకు చాలా ఇష్టం. మీరు చూస్తారా అక్క? నేను చాలా తక్కువ ఫేస్బుక్ చూస్తాను, ఎప్పుడు చూసినా. అమ్మ ఫేస్బుక్, పిల్లలు యూట్యూబ్, పాపం నాన్నగారు నాన్న క్రికెట్ మ్యాచ్. ఇంత చిన్న వయసులో షాప్ బాధ్యతలన్నీ నువ్వే తీసుకున్నావరా? ఇది మీ ఫ్యామిలీ ఫోటోనా అక్క? చిన్న పిల్లలప్పుడు నా ఫ్యామిలీ కూడా చూపించాను. పాప సంగీతం నేర్చుకుంటుంది. అంటే కథకళి, కూచిపూడి. నీ పేరు చెప్పలేదు నువ్వు. నా పేరు హర్షిని. నీ పేరేంట్రా? ఎస్ గౌతమ్ నందా. త్రివిక్రమ్ పేరు పెట్టారుగా మీ ఫాదర్ నీకు. నీ పేరు మీద సినిమా కూడా ఉంది, గోపిచంద్. నా పేరు మీద షాప్ ఉంది. ఈ షాప్ పేరు హర్షినియేనా? ఇంకో షాప్ పైన నా పేరు రాసింది. ఈ షాప్ పేరు ఏంటి? గౌతమా? కాదు, లక్ష్మీ ఫ్యాన్సీ. అన్యాయం చేశారన్న. మీ వైఫ్ పేరు పెట్టలేదు, కొడుకు పేరు పెట్టలేదు, పాప పేరు పెట్టలేదు. హర్షిని మైండ్ లో ఎక్కిస్తున్నా, మీ నాన్నతో గొడవ పెట్టుకో, నీ పేరు పెట్టు అని. మా ఇంట్లో లక్ష్మి అండి. ఓ అరే, బానే కవరింగ్ ఇచ్చారా నీ గురించి. ఇవి లేకపోతే ఇంట్లో ఫుల్ బోర్ కొట్టేస్తున్నావు కదా. మధ్యలో వచ్చేది ముందు వచ్చేది నీకన్నా ముందు వచ్చాను. హర్షిని ఏం చెప్తుంది తెలుసా? నువ్వు ట్రయల్ బాల్,
ఆమె రియల్ బాల్ అని చెప్తుంది. ఐకాన్ స్టార్ లో ఉన్నారు. ఉంటాను మొహం కడుకుంటే తెల్లగా వచ్చేస్తుంది మీకంట. అమ్మా అలాగ ఉండేవాడు ఇలాగ అయిపోయాడు. టైం పాస్ చేసేస్తుంది. ఎందుకు అన్నయ్య అంటే అంత కోపం నీకు? అంత చిరాకు తెప్పిస్తాడు అలాంటి నాకు ఒక్కసారి కూడా ఇవ్వలేదు. పెళ్లి ఫోటోలో కూడా ఉంటావు నువ్వు? డ్రెస్ మీద ఏం రాసింది చూపి. ఐ లవ్ మై ఇప్పుడు వచ్చి మా నాన్న షర్ట్ ఉందా? మీ దగ్గర కూడా ఉంది ఐ లవ్ మై బేటీ అని. ఒక పార్టీ ఆడు వాళ్ళమ్మ ఒక పార్టీ. బుజ్జి బుజ్జిగా ఉంటాను అప్పుడు. ఏ ఉంగరాలు చుట్టూ ఏమైపోయిందిరా మరి? తాకట్టు పెట్టేశారా? అమ్మ గుండు చేయించింది పోయింది అప్పుడు మళ్ళీ అయిపోయింది. ఏం లేవు ఫోటోలు ఇంకా. ఎప్పుడు ఉంటుంది చెప్పనా? ఇప్పుడు మీరు ఫ్రెష్ గా ఫోటోలు తీసుకుంటే ఆ ఫోటోలు ఉంటాయి. మా షాప్ పేరు లక్ష్మీ ఫ్యాన్సీ, ఓల్డ్ బస్ స్టాండ్, పాడేరు. షాప్ మొత్తానికి అట్రాక్షన్ హర్షిని, గౌతమ్ గారు. వాళ్ళిద్దరు ఉంటే చాలు మాకు. కలకల్లాడిపోతే రోజుకు 10 సార్లు కొట్టుకుంటారు. అది కాదు 30 సార్లు కొట్టుకుంటారు. పాడేరు వచ్చిన వాళ్ళు పాత బస్ స్టాండ్ దగ్గరే ఉంటది. వీళ్ళ దగ్గర సామాన్లు కొనుక్కోకపోయినా కాసేపు మాట్లాడాలండి. వెరీ టైం పాస్ ఫ్యామిలీ. బాయ్ గైస్. బాయ్. తిరిగి వైజాగ్ బస్ తీసుకుందాం. వైజాగ్ నుంచి ఎటెల్లో తెలీదు. 10,000 ఎన్ని నోట్లు మిగిలే చూస్తున్నాం. ఆర్థిక అనాలిసిస్ చేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేద్దాం. ఇందాక బస్సులో వస్తూ మ్యాప్ చూస్తుంటే తెలంగాణ కవర్ చేసాము, కోస్తాంధ్ర రీజన్స్ కవర్ చేసాము. రాయలసీమకి వెళ్ళకపోతే ప్రాంతీయ విభేదాలు వచ్చేస్తాయి. 4,000తో రాయలసీమ రాయల్గా కవర్ చేసేసి అనుకుంటున్నాం. లెట్స్ గో రాయలసీమ గైస్. ఇది పడిపోయింది రోజు. ఓ ప్రొద్దుటూరు ఉంది భయ్యా. అన్న కడప ప్రొద్దుటూరు పోయే బస్సు ఉంటుందా? ఏ టైంకి? ఇప్పుడు మళ్ళీ రాత్రి ఇక్కడ డామెటరీ కోసం 200 బొక్క. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే మన సొంత ఇల్లు ఉంది కదా ఇక్కడ, మన ద్వారకా డామెటరీ. అక్కడ ఇవాళ రాత్రికి ఉండి రేపు కడప ప్రొద్దుటూరు పోదాం. అండ్ ఈరోజు స్నానం కూడా చేద్దాం భయ్య. ఇలాగ ఇవాళ వైజాగ్లోనే ఉండబోతున్నాం కాబట్టి రాత్రి కొంచెం ఆత్మారాముడి కోసం ఘనంగా ఏమైనా ప్లాన్ చేద్దాం. నా బెడ్ ఉందా? ఒకటిచ్చాను. సరే స్నానాన్ని పోస్ట్పోన్ చేసాం కానీ వీ నీడ్ టు గో టు రాజుగారి డాబా ఇన్ ఋషికొండ రైట్ నో. బండి బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మరీ ఎట్టకారం రా బాబు. నేను 3-4 యాప్లు తిప్పి ఎందులో తక్కువ ఉందో అది బుక్ చేసుకుంటే ఆడు వచ్చిన తర్వాత అన్నా నైట్ టైం కదన్నా. అరే 8:30 అయిందిరా, ఇది నైట్ ఏంట్రా? హైదరాబాద్లో సాయంత్రం అంటారా దీన్ని. బట్ ఇంకా బస్ స్టాప్కి పోయి చూద్దాం ఏదన్నా. అరే జస్ట్ ఋషికొండకి వెళ్ళిపోతే అక్కడి నుంచి ఏ లారీనో ట్రక్నో ఎవరినో పట్టుకొని రావచ్చు. బట్ 9:30 లోపలైతే పోవాలి. రాజుగారి డాబా దగ్గర ప్రణీతి గారు పోయే అదృష్టం ఉంటుందో లేదో. అన్నది 900ఏనా? అమ్మో పదండి. ఋషికొండ పోతుందా అన్న? అమ్మా ఋషికొండ గైస్. వీఆర్ ఎట్ చిన్న ఋషికొండ. పక్కనే గీతం కాలేజ్. ఈ గీతం కాలేజ్ పిల్లలు కాలేజ్ కన్నా ఇక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళంట. సో దిస్ ఇస్ లైక్ దేర్ వెరీ నీష్ హ్యాంగ్ అవుట్ స్పాట్. అండ్ ఆబ్వియస్లీ అది అట్లా స్ప్రెడ్ అయితే వచ్చింది. అండ్ లైక్ ఎనీథింగ్ ఒక నీష్ నుంచి ఒక వైడర్ ఆడియన్స్ కి స్ప్రెడ్ అయినప్పుడు ఇది ఓవర్ రేటెడ్ అనే ఒక లేబుల్ అవుతుంది. ప్యారడైజ్ బిర్యానీకి అయింది అది. రాజమౌళి సినిమాలు తెలుగు నుంచి స్ప్రెడ్ అయ్యాక అరవోళ్ళు ఓవర్ రేటెడ్ అన్నారు. మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ అన్నారు. ఓవర్ హైప్ భయ్య. ఈ గీతం పిల్లలు క్లాస్లు ఎక్కొట్టడానికి ఏదో స్పాట్ ఎత్తుక్కోవాలి కాబట్టి రాజుగారి డాబాని ఎత్తుక్కున్నారు అంతే. మరి ఏమో మరి రాత్రి తిన్నాను కాబట్టి పొద్దున చేసింది వేడి చేసి పెట్టేశాడేమో. ఓవర్ రేట్ అని చెప్పచ్చో లేదో తెలీదు. అసలు దీన్ని రేట్ చేయాల్సిన పనే లేదని చెప్తున్నాను నేను. వెరీ హైదరాబాద్ కృష్ణానగర్లో ఏ ఆరెంజ్ ఎల్లో బావర్చీలో ఉండే టేస్ట్ ఇది. యా దట్స్ మై లూక్వార్మ్ టేక్. హ్యాపీగా డామ్ పక్కన బోండా ఇడ్లీ తిని పడుకుని పోక రాజుగారి డాబాకి వెళ్తా, నూకరాజు పొలానికి వెళ్తా. దూలం పీక్ దూలం.
చిన్న సర్ప్రైజ్ రివీల్ ఏంటంటే షీ టోల్డ్ షీ మైట్ ఆల్సో జాయిన్. Oh man, this was a terrible mistake bro. తెల్లగా అయ్యానా? Yeah, look at this pimples too. What is life? వద్దు. Bro, come on, you tell me. Can you pull off what I pulled off? No, you'll be like, bro, but I have a job.